అందరం ఏంటున్నది ఏం సార్ ఎండలు అమ్మో తలకే పోతుంది ఎండ తిరిగితే. కిందేనా ఇంకా ఊరున్నది మేడం? అయ్యో సగం కూడా తిరగలే, ఇంకా సగం ఊరుంది. 2-3 రోజుల నుంచి తిరిగినా కూడా ఒక్క పిల్లగాని జాయిన్ చేసింది లేదు సార్. సైలెంట్ గా మనం స్కూల్కి వెళ్దాం పదా. మేడం సగం ఊరు తిరిగడం అంటారు, ఇంకా సగం అట్లే ఉన్నది అంటారు. మనం బాధ్యత గల టీచర్లం గట్లే, మనమే గట్లంటే పిల్లలు ఇట్లా జాయిన్ అవుతారు మేడం. తప్పకుండా ప్రతి ఊరు మొత్తం తిరుగుదాము, జాయిన్ చేసుకుందాం. జాయిన్ అయ్యేదాకా వాళ్ళు ఎంబడి పడదాం మేడం. పిల్లలు చేర్పించడం మన రెస్పాన్సిబిలిటీ మేడం. అట్లాంటి ఎట్లా మేడం? ఇంట్లో ఉన్నారా మేడం పిల్లలు? 2 పిల్లలు ఉన్నారు. వెళ్దాం. అమ్మా అమ్మా నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. కుర్చీలు ఎత్తారు. స్కూల్ కు రాకుండా చింతకాయల పొట్టు తీస్తున్నావు ఇట్రా. ఏం పేరమ్మా నీ పేరు? సహస్ర. స్కూల్ కి ఎందుకు వస్తలేవు మరి? సహస్ర నువ్వేనా? కూర్చో. ఏమైందమ్మా? పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తలేవు? అత్తాలు కదా మేడం. ఏంటిది వారంలో 2 రోజులు వస్తారు, 4 రోజులు ఎగ్గొడతారు. గట్లయితే ఎట్లా చెప్పు? వాళ్ళకి మిగతా సబ్జెక్టులు ఎట్లా అర్థమవుతాయి? ఏం చేయాలి మేడం? కూలినాలు చేసుకుని బతుకుడు అవుతుంది, ఇంట్లో వెళ్ళడానికే కష్టం అవుతుంది మేడం. పెద్దమ్మాయి ఏది? ఆమెకు అనిపిస్తలేదు. పనికి పోయింది మేడం. ఏంది మీ పెద్ద పాపని పనికి తోడినావా? వడ్డీ సంవత్సరాలు ఉంటాయి? 10-12 ఏళ్ళు ఉంటాయి సార్. 10-12 సంవత్సరాల పాపని పనికి పెట్టినావా నువ్వు? ఏం పని పంపినావు అమ్మ గింతండలా? వడ్డీ నింపమైంది మేడం. అమ్మ మీకు ఒక విషయం తెలుసా? చిన్న పిల్లలతో పని చేయిస్తే చట్టరీత్యా నేరం. మీ పిల్లలైనా కూడా మీరు వాళ్ళతో పని చేయించద్దు. మరి పనికి పోతేనే బతుకుతాం సార్ మేము. అయ్యో మీ భర్త ఏం చేస్తాడు? చచ్చిపోయింది సార్. చనిపోయిందా? చనిపోయింది సార్. ఏడవకు, బాధపడకు అమ్మా. ఎట్లా చనిపోయిందమ్మా? బాగా తాగి చచ్చిపోయింది సార్, ఆరోగ్యం మంచిగా లేక. మరి నీ భర్త చనిపోయింది అంటున్నావు, నీకు 2 ఆడపిల్లలు, నువ్వు చదువుకోనట్టున్నావు. నువ్వు కష్టం చేసి వాళ్ళిద్దరిని చదివిపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుంది ఆలోచించవా? ఏం చేయాలి మేడం, మాకు కష్టమైతుంది బతకడానికి, అందుకే. అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వు చదువుకోలే కాబట్టి మీ అమ్మ నాన్న తాగుబోతోనికో తిరిగిపోతోనికో ఇచ్చిరు, పెళ్లి చేసి వెళ్ళగొట్టిరు. ఎండ కష్టం చేస్తున్నావు, పిల్లల్ని ఆదుకుంటాను, నీ భర్త లేకపోయినా ఆటో ఇటో ఎల్ల తీసుకుంటున్నావు. మరి వాళ్ళు కూడా చదువుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు కూడా అట్లనే ఉంటుందా? నాకు కూడా ఉండదా మేడం చదివియాలని? కానీ మాకు ఇంట్లో బుక్కులు కావన్నాయి, మళ్ళీ బట్టలు బాగున్నాయి, మంచి బట్టలు ఇవ్వాలి. అట్లా కాదమ్మా. ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా చదువు చెప్తాం మేము, బట్టలు ఇస్తాం, అక్కడ మధ్యాహ్నం భోజనం కూడా పెడతాం మేము. ఇవన్నీ ఉంటాయి. ఇంకేమన్నా పెన్నులకో బుక్కులకో కావాలంటే మేము చూసుకుంటాం. అది వీటికి బాధపడి వీటికి ఆలోచించి పైసలు అయితే అని పిల్లలు చదివించకుండా పనికి పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతలేదమ్మా. అయినా ఇప్పుడు మీకు అంత ఇబ్బంది ఏముందమ్మా? పేదల కోసమే కదా ఊరూరికి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులోనే బుక్స్ ఇస్తారు, యూనిఫామ్లు ఇస్తారు, మధ్యాహ్నం అన్నం కూడా పెడతారు. ఇంత మంచిగా ఉన్నప్పుడు మీకు పంపించడానికి బాధ ఏముంది చెప్పమ్మా? మంచి మంచి బట్టలు కావద్దా మేడం? పిల్లలు పంపించాలంటే అందరి పిల్లలు చూస్తే నా పిల్లలు మంచిగా లేకుంటే ఎట్లుంటుంది మేడం? అమ్మా మంచి మంచి బట్టలు వేసుకొని పోయేది కాలేజ్ కాదమ్మా, ఇది బడి. యూనిఫామ్లు అందరికీ సమానమే, ధనిక పేద నిరుపేద ఇదేం తేడా ఉండదు, అందరికీ సమానమైన యూనిఫామ్లే కదా. నువ్వు మళ్ళీ ఎందుకు అట్లా ఆలోచిస్తాను? ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ సొంత బట్టలు వేసుకొచ్చుకున్నా మేము ఒప్పుకోమమ్మా. మేము ఇచ్చిన గవర్నమెంట్ బడి బట్టలు వేసుకొని రావాలి బడికి. నీకంత ఎల్లుబాటు కాకపోతే బుక్స్ కోసం మా సారు మేము ఎంతో కొంత మేము సహాయం చేస్తాం. నువ్వు అట్లా ఆలోచించు, అర్థమైందా? నీ భవిష్యత్తు లెక్క పిల్లలను నాశనం చేయకమ్మా. కాదమ్మా, నిన్ను మీ అమ్మ నాన్న చదువుకోవడానికి ఇస్తేనే నీ భవిష్యత్తు ఇప్పుడు ఇట్లా తయారైంది. ఇప్పుడు నీకు చదువు లేదు, నీ పిల్లలకు కూడా చదువు లేకపోతే రేపు నీ పిల్లల భవిష్యత్తు కూడా నీలాగానే ఉంటే నీకు ఆనంద నిమ్మలం ఉంటుందా? లేదు సార్, నాకు కూడా ఉండదా సార్? మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, అందరి లెక్కలు ఉండాలని అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు పిల్లల్ని బడికి పంపి, ఎంత కష్టమైనా నువ్వు వాడు, కొంచెం కొంచెం అయితే పిల్లలకి చదువు నేర్పియాలి. వస్తావా స్కూల్కి? రెగ్యులర్ గా రావాలి. వస్తాను కానీ రెగ్యులర్ గా వస్తాను. స్కూల్ కి ఎందుకు రావట్లేదు? అమ్మకి చెప్పాలి కదా. అమ్మున్న అక్క పని పోతా, అమ్మున్న వచ్చే వరకు నిన్నుసి బోల్తా, మళ్ళా నేను బడిగా తమ్మ వాళ్ళకు ఎవరు పని చేసి పెడతారు?
అమ్మకు పని ఇబ్బంది అవుతుందని నువ్వు ఇంటికాడ ఉండి పని చేస్తున్నావా? బంగారు తల్లి, ఇప్పుడు నీకే గంత పెద్ద ఆలోచనలు ఉన్నాయా నాన్న? వాళ్ళు పనికి పోయేసరికి ఇంటికాడ పని చక్క పెడుతున్నావా? చూడమ్మా, అమ్మ పని కోసం నువ్వు ఆలోచిస్తాను, నీ భవిష్యత్తు కోసం కూడా ఆలోచించాలి కదా. నువ్వు స్కూల్కి పోయి వచ్చినాకనైనా అమ్మకు పని చేసి పెట్టుకోవచ్చు, సరేనా? చదువు చాలా ముఖ్యమమ్మా. చూడమ్మా, పిల్లలు బడికి, పెద్దలు పనికి. ఈ నినాదం నీకు తెలుసో తెలియదో కానీ పిల్లల్ని పనికి పంపించద్దమ్మా, బడికే పంపించాలి. సరే మేడం. స్కూల్కి పోతాను అడుగు. అమ్మ నన్ను బడికి పంపిస్తావా? సరేరా పంపి. ఏడవకు, నువ్వు ఫస్ట్ బాధపడకు, ఊకో. నీ భవిష్యత్తు లెక్క పిల్లల భవిష్యత్తు కావద్దు. నీ పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలంటే వాళ్ళకు ముఖ్యం కావాల్సింది చదువు ఒకటే. చదువుకు తోటి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది. కాబట్టి చదువు లేకపోతే జీవితాలు అంధకారం అవుతాయి. నీ జీవితం ఇప్పుడు ఎట్లయితే అంధకారం అయిందో, చీకట్లో ఉన్నట్టుందో నీ బతుకంతా, నీ పిల్లల భవిష్యత్తు కూడా చదువు లేకపోతే అట్లే అవుతుంది. నీ పరిస్థితి, నీ ఇల్లు పరిస్థితి చూస్తే ఏర్పడుతుంది. అర్థమైందా? సరే సార్ పంపి. తప్పకుండా పిల్లల స్కూల్కి పంపి, రెగ్యులర్ పనికి పంపించకమ్మా. అంత చిన్న వయసులో వాళ్ళని పనికి పంపిస్తే ఎట్లా చెప్పు? సరే, నీ ఎల్లువాటి తీరు నువ్వు చేపించుకోగాని బడికి అయితే బంద్ చేయించుకో. రేపు నుంచి తప్పకుండా స్కూల్కి రావాలి, అర్థమైందా? సరేనా? నువ్వు మళ్ళా స్కూల్ ఆబ్సెంట్ కావద్దు అసలుకే. సహస్ర బాయ్ నాన్న. సహస్ర బాయ్. అమ్మ తప్పకుండా పంపి పిల్లల్ని. సరే సార్ పంపి. మంచిగా చదువుకోవాలమ్మా. అరే వారు ఏం చేస్తారు రా? ఈ బండి తుడమన్నా కాదురా పొద్దుగాల. ఒక్కొక్కరికి ఎట్లా బల్బులు వచ్చినాయి? 5-6 రోజులే బండి తీయక. ఓ పెద్దోడా, రే రారా. ఈ ఇంట్లో కూడా 2 పిల్లలు ఉంటారు సార్. ఇందులో ఇద్దరు అబ్బాయిలే. వాళ్ళ డాడీ ఉన్నాడుగా. ఏమైంది రత్నాకర్? పిల్లలు. నమస్తే మేడం. నమస్తే. ఈయన కొత్తగా వచ్చినా సారా మేడం? చెప్పులు మేడం. పని పడచ్చిల్లు? పని పడ కాదు, పిల్లల్ని పంపిస్తలేవేంది స్కూల్ కి? అత్తరు మేడం, ఇలా పని రాలే. అంటే పనున్న రోజు రారు, పనిలే రోజు బడికి రావడం ఏంది? అది ఏమున్నది తీరాదు మేడం. నేను 3వ తరగతి దాకా చదివినా. ఇప్పుడు ఆటో తీసినాక 500 పట్టుకొని వస్తా. వాళ్ళు ఏం చేస్తారు మేడం? కలెక్టర్లు అవుతారా ఇప్పుడు చదివి? అట్లా మాట్లాడుతున్నావేందయ్యా? అరే మరి ఇంకేమున్నది మేడం? అవునాయా? మేము మీ ఊరు బళ్ళే చెప్పే సార్ మేడం అనే సంగతి నీకు తెలుసా? ఎరికే మేడం చూసినా కానీ అప్పుడు. ఇంత మర్యాద లేకుండా నిర్లక్ష్యంగా ఆటో దూడ్చుకుంటా ఏదో మంచి మాట మాట్లాడకు కాకుండా నీ ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావేంది? అట్లేదు మాట్లాడుతున్నావు సారు. అరే చిన్నోడా 2 కుర్చీలు లేరా? కూర్చోండి సార్, సో మాట్లాడుకున్నాం. నమస్కారం. కానీ ఏందిరా స్కూల్కి ఎందుకు వస్తలేవు? డాడీ పంపిస్తలేడు. నువ్వు రావాలని తెలివి లేదురా నీకు? మరి చెప్పావు డాడీకి, డాడీని స్కూల్ పోతాని. ఏంది ఇది? ఏమున్నది మేడం, బడికి వచ్చి చదువుకుంటే కాగితాలు పట్టుకుని హైదరాబాద్లో బొచ్చడు మంది తిరుగుతారు. అదే ఇంకో ఆటో కొన్నాను అనుకో, సరే 500 తెస్తారు. దీనికి బడికి వస్తలేడు అని అడగబడుతుంది. కాదు రత్నాకరు, మనిషికి కనీస చదువు అనేది కొంత ఉన్నది. ఆ చదువు కూడా నీ పిల్లలు నేర్పించకుండా ఇంత చిన్న వయసులోనే ఆటో కొనిస్తా, పైసలు వస్తాయి, ఇదేం నేర్పుతాను నాకు అసలు నాకు అర్థం కాదు నీ పిల్లలకు. నువ్వు అవు సార్, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఏం సంపాదిస్తావో నాకు తెలియదు. నేను ఆటో తీసి అర్ధగంట వేసిన అనుకో 500 పట్టుకొని వస్తా. తెస్తాడా వాడి? అలా బడికి పోయి 500 తెస్తాడా మరి ఇంటికి? బడికి పోయి చదువుకున్నదేమో మంచిది కాదు, ఆటో తోలి 500 గంట సేపట్లో తెచ్చింది మంచిది రత్నాకర్. మరి ఏమున్నది? సరే ఓకే, ఇప్పుడు నీ అదృష్టం మంచిగా ఉండి ఇప్పుడు నువ్వు 40-50 ఏళ్ళ వరకు నీకేం కాకుండానే మంచిగా డ్రైవింగ్ చేసుకుంటున్నావు. నీ అదృష్టం అన్నట్టు నీ పిల్లల అదృష్టం ఉండాలని ఉన్నదా? వాళ్ళకి ఆటో కొనిస్తావు, రేపు ఏదన్నా అవుతుంది, నీ కళ్ళ ముందే నీ పిల్లలకి ఏమన్నా అయితే అప్పుడు ఎట్లుంటుంది? ఆలోచించుకో మేడం. అసలు ఏంటి చదువుకున్న వాళ్ళకైతే చదువుకున్న వాళ్ళకైతే మొన్న కాడ చదువు సారే యాక్సిడెంట్లో చచ్చిపోయింది, దానికి ఏం చేస్తాం మేడం? అవునా, నువ్వు ఎట్లా అంటున్నావు? చిన్నపిల్లలకు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపు నేరం, ఆ సంగతి అనేది తెలుసా నీకు? కనీసం నువ్వు ఒక డ్రైవర్ అంటున్నావు కదా, పిల్లలతో పని చేయించవచ్చా? నడుపుతాడు వాడు, నడిపోతుంది మా పెద్దోనికి. ఇప్పుడు నేరమయ్యా అట్లా చేస్తే. సరే తీసారు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు అసలు ముచ్చటేంది? మీరు వచ్చిన ముచ్చట చెప్పు. అయితే రత్నాకరు, నువ్వు రోడ్డు మీద ఆటో పెట్టుకొని ఉన్నప్పుడు ఏ డ్రైవర్, ఏ రత్నాకర్, అరే ఆటో ఆటో అని పిలుస్తారు. అవునా కాదా? అవును. అదే నువ్వన్నా చదువుకున్న వాళ్ళు హైదరాబాద్ కాగితాలు పట్టుకుని తింటారు, వాళ్ళకు నౌకరు వచ్చిన తర్వాత వాళ్ళని ఏమని పిలుస్తారే? సార్ అంటారు. కనీసం ఇప్పుడు నేను వచ్చినప్పుడు నన్ను ఏమని పిలిచినాడు? నమస్తే సార్ అని. రత్నాకర్ అన్నారు అంతే. అదే మరి నీ పిల్లల్ని కూడా సార్ అని పిలిపించుకుంటావా? అరే రాజు, అరే ఇది అని పిలిపించుకుంటావా? అట్లా పిలిపించుకోవడం గొప్పగా ఉందా, సార్ అని పిలిపించుకోవడం గొప్పగా ఉందా? అది ఎంత మంచిగా ఉంటుంది తెలుసా, సార్ అని పిలిపించుకునే గౌరవం. సరే మంచిగానే ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది. 10 రూపాయలు ఏమైనా కొనుక్కోపోయాను, తమ్మునికి ఏమైనా కొనుక్కరాపోయాను, నువ్వేమైనా కొనుక్కోపోయాను. అయినా అమ్మరేదిరా? రే గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్. ఏ రత్నాకర్ ఏంటిది వీటిని ఏంది పిల్లలతో తెప్పిస్తున్నావు? ఈ ఓసాను అరే వేరే సీసాలో పోసినాయిరా? అది వేరే సీసాలు లేవట, అందుకే ఇలా పోసిండు. సరే అవును రత్నాకర్, సార్ ఏం చేస్తావు ఇప్పుడు నీ కొడుకుతో నువ్వు? నైట్ ఎంఎల్ లేపోరా అని తోలినా. ఏమన్నావా నువ్వు? వాళ్ళ జీవితాలు మొత్తం తెలివి ఉందా? ఎందుకు మేడం? నీ పిల్లలతో అవి తెప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవి ఆరోగ్యానికి హానికరం అని తెలియదా గా మాత్రం కూడా? ఇలా నీకు తెచ్చినోడు రేపు రుచి చూస్తాడు. వాడు ఇంత చిన్న వయసు నుంచి అవి తాగుడు మొదలైతే అప్పుడు ఏంటిది జీవితం ఏమైతుంది? తాడు మేడం. గట్ల కాదే. అయినా సబ్జెక్టుల పేర్లు నేర్చుకోవాల్సిన వయసులో ఓసియా ఐబియా గివి నేర్పుతున్నావేందా నీ కొడుకు? ఏమో సరిగా ఆడదాకా పోవాలి, నాకు చేత కాకమని తోలినా. నువ్వు తాగకు, చేత కాకపోతే తాగకు బంద్ చేయి, కానీ పిల్లలు పంపించడం ఏంది? సరే ఇంకోసారి పంపతి. ఇంకోసారి కాదు రత్నాకర్, తప్పు. పిల్లల చేత అంబార్లు, బీడీలు, సిగరెట్లు, ఈ మందు గివేంది తెప్పించడు? వాళ్ళని స్కూల్కి పంపించి ఒక మంచి పొజిషన్లు ఉంచుతావా, లేకపోతే అన్ని అడ్డమైన అలవాటు చేసి వాళ్ళ బతుకుని నాశనం చేద్దామని చూస్తున్నావా? రై బడికి ఎందుకు వస్తలేవురా? ఎందుకు బాబు పంపపోతే చెప్పవారా? బాపు నేను స్కూల్కి పోవాలి, అందరి లెక్క నేను చదువుకోవాలి అని. పంపించడం ఏంటారు నువ్వు రావడానికి? పొద్దున్న లేచి స్నానం చేసి నీ పన్ను చేసుకొని బుక్స్ పట్టుకొని స్కూల్కి రాగా బాపు ఎందుకు వద్దంటారా? ఏంది రత్నాకర్ అని చెప్పేది నువ్వు చేసేది? వాళ్ళు లేచారు జర ఆలస్యం అవుతుంది మేడం. ఎవరైనా పోతారా అంటే సారు కొడతాడు అని అనుకుంటే సరే పోగును అయితే బిడ్డ అని అంటారు అంతే. అసలు ఏంటిదే, చేసిన పెద్ద పని లేదు, వాళ్ళ జీవితాలు చక్క పెట్టుకునే చదువు లేదు. ఏం చేస్తాను రత్నాకర్ నీ చెప్పి నీ పిల్లల భవిష్యత్తు? వాళ్ళ తల్లిది ఏం చేస్తుంది? ఆమె ఏం చేస్తుంది? వరిగా పోయింది. ఆమె వరిగోయమైంది. నువ్వు ఆటో దూడు, వాన్నేమో మందు తెమ్మను, వీన్నేమో అంబారు తెమ్మను, నువ్వు బీడీలు తావు. ఏందయ్యా ఇదంతా? అరే పిల్లల్ని బడికి పంపించి వాళ్ళని మంచి ప్రయోజకుల్ని చేయాలన్న ఆలోచన లేదేందయ్యా? మేము దిక్కు చదువుకోమని చెప్పాలని మేము మాట్లాడుతా అంటే నువ్వు మొరటుగా మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు రత్నాకర్. పిల్లలకు చదువు చాలా అవసరం, అందులో మగపిల్లలు వాళ్ళు చదువుకొని ఉద్ధరించాల్సింది చాలా ఉన్నది, అర్థమైందా? అది పోను రత్నాకరు, మీ ఊరు బడి పిల్లలు మీ ఊరు బళ్ళకి వస్తే మీ ఊరు బడి మీకు ఉంటుంది. ఇట్లా బడికి రాకుండా బళ్ళె పిల్లలు లేకపోతే బడి ఉండదు మీ ఊళ్ళే. ఓ 10 నెల రోజుల తర్వాత, ఓ 5 ఏళ్ళ తర్వాత, ఓ 2 ఏళ్ళ తర్వాత మీ ఊళ్ళో బడి ఉండదు. కాబట్టి మీ ఊరు పిల్లలు మీ బడికి పోవాలి. నీ ఫ్రెండ్స్ అందరు చదువుకుంటా అంటే నువ్వు ఇవి తిరుక్కుంటా తెచ్చుకుంటూనే ఉంటావారా? నీ ఫ్రెండ్స్ అందరూ మంచిగా స్కూల్కి వచ్చి చదువుకుంటారా? రాకేష్ గాడు వాళ్ళందరూ రేపటి నుంచి వస్తాం మేడం. నువ్వేంద్రా రేపంచెల్ అత్త కాదు, డాడీకి మమ్మీకి చెప్పాలి, అమ్మా నేను చదువుకోవాలి, నేను స్కూల్ పోవాలి. ఏం పేరు నీ పేరు? నాగ చైతన్య. నీ పేరేం పేరా? శార్దుల్. పేర్లు మంచిగా బ్రహ్మాండంగా పెట్టినావు, వాటికి తగ్గ చదువు ఇయ్యాలి రత్నాకర్. ఇక మేడం మీరు వచ్చిన వాళ్ళు రాక నన్ను తెచ్చిపోతారు కానీ రేపటి నుంచి పంపుతా మేడం. ఇక నాకు కూడా అనిపిస్తుంది నా కొడుకులు కూడా సార్లు కావాలని అనుకున్నది మేడం. అనిపించిందా? ఇక అనిపిస్తుంది మేడం మీరు చెప్తాను అయితే నాకు. ఒకటి చదువుకున్నోనికే విలువ ఉంటది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం సంపాదించినా పేరు అనేది నీ స్తోమత బట్టే ఇద్దరు కావచ్చు, కానీ చదువుకున్న వ్యక్తి ఎట్లున్నా విలువిస్తారు, అర్థమైందా? చదువుకున్న తర్వాత పైసలంటే మస్తు సంపాదించుకోవచ్చు రత్నాకరు. అదే చదువు లేకపోతే పైసలు సంపాదిస్తుంది, అది విలువ తక్కువ. వాడికి ఏజ్ లా నువ్వు తీసుకొచ్చినప్పుడు అలా ఇదేంటిది మా నాన్న రోజు తెమ్మంటాడు కదా, నా సీసా ఓపెన్ చేసి ఏమన్నా తాగితే మన ఆరోగ్యం ఏం కావాలి ఆలోచిస్తున్నావా? యువత ఖరాబ్ అయ్యేది ఇట్లే. సరే సార్ ఇక పొరపాటు అయింది సార్, నేను ఇంకోసారి దుకాణంలో తోలా, రేపటి నుంచి బడికి తోలుతా. ఫస్ట్ నువ్వు ఆ మందు బంద్ చేయి రత్నాకర్. ఆ చెడు పదార్థాలన్నీ తినడు బంద్ చేసి పిల్లల్ని మంచిగా స్కూల్ కి పంపించు, నేర్చుకో. నీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది అవి తాగితే. సరే మేడం, సరే సార్ ఇక నేను ఈ ఆట నుంచి మందు తాగా వాళ్ళని తోలా. డాడీ ఒకవేళ అట్లాంటిది తాగినా డాడీ ఇవి తాగొద్దు అని చెప్పాల్సిన బాధ్యత మీ ఇద్దరికి ఉంది, సరేనా? అవన్నీ బంద్ చేసి రేపటి నుంచి మంచిగా రెగ్యులర్ గా స్కూల్ కి రావాలి. రాకపోతే మీ డాడీ దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడు ఉండదు, మిమ్మల్ని కొట్టు కూడా తీసుకుపోతా స్కూల్ కి, సరేనా? నువ్వు కూడా మమ్మ వచ్చినాక చెప్పుండి స్కూల్ రావాలి తప్పకుండా. పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా స్కూల్ పంపండి. పంపించు, లేకపోతే నీ మీద పోలీస్ కేసు పెట్టాల్సి ఉంటుంది చెప్తాను. అది సార్ జాగ్రత్త సార్. మీరు రేపటి నుంచి బడికే పోతుర్రా నాన్న. ఇంకేంద్రా పొద్దున్న లేవగానే తానం చేసి బడికి తయారైపోలిగా. రేపటి నుంచి మీకు ఇటువంటి పని చెప్ప బిడ్డ. ఇప్పటికి చెప్పుడే ఇక పొరపాటు అయింది రా, చెంపలు వేసుకుంటాను రా చిన్న పొరగాళ్ళతో. ఏం నీ మందు దోలేగానే పోవద్దురా, పోనాను మీరు. అర్థులు పో అన్నం తిని పో బిడ్డ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, అందరు వచ్చిలా? హోంవర్క్ చేసిలా? వెరీ గుడ్. అటెండెన్స్ ఇవ్వండి పిల్లలు. హరిప్రియ,
హరిప్రియ నీ యూనిఫామ్ ఏదమ్మా? ఓకే, హ్యాపీ బర్త్డే. కూర్చో. సహస్ర, శిరీష. శిరీష రాలేదా? కీర్తన, రితిజ్ఞ, శార్దూల్, చరణ్ కుమార్, నాగ చైతన్య ఆబ్సెంట్. మీ అన్నయ్య రాలేదారా? అదేంది? వస్తుండా అసలు స్కూల్కి? ముద్దుగాడు. అమన్, వంశీ. మనం నిన్న ఎక్కడ క్లాస్ చెప్పుకున్నాం గుర్తుంది కదా? సో ఈరోజు క్లాస్ వచ్చేసి చాప్టర్ 1. లెట్స్ రివైజ్. Rearrange these words to make sentence as directed and punctuate them. Me drink to give milkshake. Answer ఏమొస్తుంది? Give me milkshake to drink. రిపీట్ చేయండి నాతో ఆన్సర్. Give me milkshake to drink. వెరీ గుడ్. అర్థమైంది కదా పిల్లలు? అమర్ నువ్వులే ఆన్సర్ చెప్పు. Give me milkshake to drink. milkshake to drink. ఇక్కడ రాసే ఉంది కదా ఆన్సర్. చెప్పనీకేమైతుందిరా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి. Give me milkshake to drink. చూసుకుంటూ చెప్పడానికి కూడా నీకు రావట్లేదు కదా? అర్థమైందా అంటే అర్థమైందని తలుపుతురు. తినమంటే ఇంత తింటావు కదరా? ఆన్సర్ చెప్పడానికి వస్తలేదు. ఏందో ఏమో. అమ్మ హరిప్రియ లేసి ఆన్సర్ చెప్పమ్మా. Give me milkshake to drink. వెరీ గుడ్. చూడు. దెన్ నెక్స్ట్ వర్డ్ పర్ఫార్మెన్స్. ఏ గ్రేట్ వర్క్. నువ్వు ఇట్లా టైం ఎంత అవుతుందిరా? గీ టైంకా స్కూల్కి వస్తే? ఇక్కడ పడినది మేడం. నువ్వేం పని చేస్తున్నారా ఇంటికాడ? నీకంటే చిన్నోడు మీ తమ్ముడు ఎప్పుడో టైం స్కూల్కి వచ్చిండు. గీ డ్రెస్ ఏందిరా? యూనిఫామ్ ఏది? నేను యూనిఫామ్ వేసుకుంటామన్నా పిండేయలేదా? స్కూల్కి వచ్చుడే తక్కువ, యూనిఫామ్ అయ్యావు. నడు పో, కూర్చోపో. ఎన్ని కొట్టినా బండ సపోర్ట్ చేయడు మళ్ళా. నెక్స్ట్ అమ్మ సహస్ర ఇట్రా ఆన్సర్ చెప్పు. అది జరుగు చెప్పు. 5th one. What a great performance. వెరీ గుడ్ నాన్న, సూపర్. నువ్వు ఇట్రారా, నువ్వు ఇట్రా పో నాన్న, కూర్చోపు. ఇప్పుడు సహస్ర ఆన్సర్ చెప్పింది కదా, తెలుసు కదా నీకు? తెలుసు కదా. సో నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ రిపీట్ చేయాలి. 5th one ఆన్సర్ చెప్పు. వాట్ ఏ ఇవాళ చెప్పు. గ్రేట్ మళ్ళొచ్చే సంవత్సరం చెప్పు. పర్ఫార్మెన్స్ మళ్ళొచ్చే సంవత్సరం చెప్పు. నవ్వుతావేంద్రా? నీకెందుకు నవ్వుతుందిరా? నువ్వు రైట్ రా ఫస్ట్. నువ్వు ఇట్లా లేట్గా వస్తే ఇక్కడ ముందుకు జరిగిన క్లాసెస్ ఎట్లా అర్థమవుతాయి నీకు? చెప్పు, మంచిగా చెప్పు. నువ్వు ఇట్లా గ్రేట్ ఎగ్ పఫ్లా, ఎగ్ పఫ్లా, లాలీపాప్లా? ఇటు చూడు, ఎటు నిలబడి, ఇద్దరు ఇటు నిలబడి. పప్ప అంటాడు, పప్ప అంటాడు. వనకొస్తుందా? ఎగ్ పఫ్లు కొడుతుంటే నవ్వుతుంటామేంద్రా? నేను కొడుతుంటే నీకు తాకలేదా? ఇట్లా నిలబడు. చెప్పు చెప్పు. ఏంటిది? గేట్. మన స్కూల్ ముందు గేటా? గ్రేట్. గేట్ కాదు, గ్రేట్. చెప్పురి. వాడు చెప్పిండు, నువ్వు చెప్పు. వాట్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్. మరి ఇవ్వదాకా ఎందుకు వరకినవురా ఇది చెప్పడానికి? పో, కూర్చోపో. స్కూల్కి టైంకి రాకపోతే ఇక వీడు నవ్వుతుండు అన్న చెప్తుంటే పో. నెక్స్ట్ చిల్డ్రన్స్, ఈరోజు చెప్పాను కదా ఇంపారేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వీటికి 3 ఎగ్జాంపుల్స్ రాసుకొని రండి, సరేనా? రేపు టైంకి రావాలిరా. బాగున్నా, మీరు బాగున్నారా? కూర్చోండి. ఒక చిన్న విషయం ఏంటంటే, మనం తెలుగు సబ్జెక్ట్ బోధించుకుంటాం కదా. మనం క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, టీచర్ చెప్పింది శ్రద్ధగా అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. పూర్తిగా అర్థం కావాలంటే శ్రద్ధగా వినాలి. ఎటువంటి అల్లర్లు చేయకూడదు. అప్పుడే మనకు పూర్తిగా అది అర్థమవుతుంది. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా.
మన పాఠశాల పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? చిన్న ప్రశ్న. మనం చదువుకునే మన ఊరు, మన బడి, మన పాఠశాల పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? మన పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల దేశరాజుపల్లి. రే, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, దిక్కులు చూడద్దు, పనిష్మెంట్ మరి ఘోరంగా ఉంటుంది. ఓకేనా? రైట్, మనం ఈ లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే వేమన శతకాలలో ఇవాళ ఒకటి నేర్చుకుందాం. దానికి ముందు నేను ఆ వేమన శతకం చదివి వినిపిస్తా, శ్రద్ధగా వినండి. తర్వాత దాన్ని బ్లాక్ బోర్డ్ రాస్తా, తర్వాత మళ్ళీ మీతో చదివిపిస్తా. రేపు దాన్ని మళ్ళీ మీరు కంఠస్థం చేసి ఒక 5 సార్లు రాసుకొని కంఠస్థం చేసి రావాలి. ఓకేనా? మంచిగా వినండి. బుక్స్ ఓపెన్ చేసి నేను చెప్పేది వినండి. అందులో చూడండి, వేమన శతకాలు తీయండి. రే, ఈ బుక్ దొరకలేదు ఇంకా. అనగననగ రాగా మతి శైలిచనుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూర్చు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఓకేనా? అర్థమైందా? రే సార్ రావచ్చా సార్? దాం రాజక్క, వచ్చినావా? సార్ నేనే నీకు మతలాభ చేసిన రమ్మని. ఎందుకు సార్? పాప ఇటు రామను. ఈమె నిన్న పెట్టిన పరీక్షలో క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చాలా బాగా చదువుతుంది. ఈమె నువ్వు చదివించుకో. నీ భవిష్యత్తుకు, నీ జీవితానికి ఈమె జీవనాధారం అవుతుంది. సరే సార్. సూపర్ చదువుతుందమ్మా రాజక్క. నేను మీ ఇంటికి తీసుకొచ్చి ఈ పాపను స్కూల్లో జాయిన్ చేయించినందుకు నా పేరు నిల్చోబెడుతుంది, నువ్వు కన్నందుకు నీ పేరు నిల్చోబెడుతుంది. సరే సార్, మీలాంటి వాళ్ళు ఉండేప్పటికే మాలాంటి పిల్లలు పేదోళ్ళు అందరూ మంచిగా చదువుతారు సార్, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది సార్. అందరు ఒకసారి సహస్రకి చప్పట్లు కొట్టండి నాన్న, క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు. ఓకే రాజక్క, ఈమె చదువుకు ఎప్పుడు ఏ ఇబ్బందులు ఏర్పడినా నన్ను కలువు, నాకు చేతనైన సహాయం చేస్తా. ప్రభుత్వం వారు కూడా ప్రభుత్వ కళాశాలల వరకు పూర్తి స్థాయిలో పేదవారికి ఉచిత విద్యను అందిస్తున్నారు. ఎక్కడ ఏ అవసరం పడ్డా నన్ను కలువు, నేను తప్పకుండా సహాయం చేస్తా. ఈమె భవిష్యత్తు తీర్చిదిద్దేంత వరకు నేను నీకు సహాయం ఉంటా. సరే సార్, నేను ఎంత కష్టపడాను నా పిల్లలు చదివించు, కానీ పనికి మాత్రం మళ్ళీ పంపించరు. పంపియ సార్. అర్థమైందా? ఓకేనా? సరే సార్, మంచిది సార్. ఓకే, ఇప్పుడు నీ చెప్పిన పద్యాన్ని రేపు 5 times రాసుకురండి. అట్లనే కంఠస్థం చేసి నాకు రేపు చెప్పాలి. ఇప్పుడు నిన్నటి హోంవర్క్ చెక్ చేసుకుందాం. ఓకేనా? అందరు రాసుకొచ్చిరా? రాసుకొచ్చిరా అందరూ? ఎవడైనా రాసుకురాలనుకో నాకు దొరికిన నాకు దొంగ వీపు విమానం మూత మోగుతుంది. ఏమైతుంది? మరి జాగ్రత్త, నీకు క్రాస్ చెక్ చేస్తా, నోట్ హోంవర్క్ బుక్లు చెక్ చేస్తా, దొరికితే మాత్రం వీపు సాఫ్ చేస్తా బిడ్డ. అందరు రాసుకొచ్చిరా? అగబడి చేతులు ఎత్తింది. తెలుసారా? ఏందిరా హోంవర్క్ చేయలేదారా? తలకాయ కిందికి వేస్తానురా బుద్ధిమంతుని లెక్క. హోంవర్క్ చేయలేదా? నువ్వు ఇట్రారా, ఇటు నిల్చో, ఇటు నిల్చోరా. ఏంది ఎందుకు చేయలే? ఇంటికాడ పని ఉన్నా సార్. ఏం పని రా? కొట్టలేరు ఇంకా నేను. ఏం పని? ఇటు నన్ను చూడు. ఏం పని? పొలం పని సార్. పొలం పని ఉంటే హోంవర్క్ ఎట్లారా మరి? సార్ మా బాబు పొలం పని చేయమన్నాడు సార్. అగో బుద్ధుందా అరేమన్నా? హోంవర్క్ చేసినాక పొలం పని చేసుకోరా? నువ్వు పొలం పని చేసినావా, సైకిల్ ఎక్కి తిరిగినావా తెలియరా? ఎంత చెప్పండి నీకు బుద్ధి ఎక్కలేవరా? దున్నపోతు గాడిది. ఇంకా ఆడపిల్లలు చూడు ఎంతమంది చదువుకుంటారో, వాళ్ళని చూసాను నేర్చుకోరారా? మన బడికే పెద్ద పేరు తెచ్చి ఆడపిల్లలు రా వాళ్ళు. ఆ హరిప్రియ కావచ్చు, సహస్ర కావచ్చు. బుద్ధి లేదా నీకు? నువ్వు మీ అయినా ఆడ దొరకడం పడతావారా? బుద్ధి లేదు నీకు? అడ్డగాడి లేకున్నావు. నువ్వు నన్ను కొడతావు కదా, నువ్వు మా బాబు తీసుకున్నా. ఇప్పుడు ఇదో బడత ఇదో కథ. మీరు ఇన్ని హోంవర్క్ చేయలేం కొడితే పాపం తీసుకుని వస్తాం పోతాడు ఏంద్రా? అరే నువ్వు చేసినావారా? తెలుసా? వెరీ గుడ్. అరే నువ్వు చేసినావు కదరా, మరి వాడేం చేస్తలేదురా? ఎందుకు రాడు? మరి నువ్వని చెప్తుంది మనకి. చెప్తాను సార్, వినండి సార్. అరే నువ్వు మంచిగా చేసినావురా, వెరీ గుడ్. నువ్వు ఇట్లా చేయాలి. వెరీ గుడ్, కూర్చో. నీదిరా. పూర్తిగా రాలేవరా?
ఇంత సగం వాళ్ళు రాస్తారా ఏంద్రా అంటే పొద్దున ఎక్కడ పొద్దున ఈ మొత్తం సాపు చేస్తా గాడిది చదువు అంటే నవ్వు పరిష్కారం ఆడుకుంటున్నావా ఇగో చూడు ఆయనతో రేపు కంప్లీట్ చేసుకొని రాపోయినాకో ఈ మొత్తం పలుకుతుంది ఈ రోజుది ఈ పెండింగ్ది రేపు మొత్తం చేసుకురావాలి అర్థమైందా కుసా ఈ పద్యం ఇప్పుడు ఇక్కడ కంఠస్థం చేసి నాకు అప్ప చెప్తాను ఇంటికి పంపిస్తా ఎవడైతే ముందుగా అప్ప చెప్తాడో వాడే ముందు ఇంటికి పోతాడు అంతవరకు కిందే కూర్చుంటారు జాగ్రత్త చదవండి 10 minutes వెయిట్ చేయి సార్ని కలిసి వస్తా ఓకే సహస్ర చదువు నమస్కారం నమస్తే బాగున్నారు సార్ బాగానా ఎవరు మీరు గుర్తుపట్టలేదు సార్ ఉప్పల్ జెడ్పీహెచ్ చేసేలో మీరు నాకు చదువు చెప్పిల్లు సార్ నువ్వు స్వాగత్ కదా అవును సార్ అబ్బా బాగున్నారు సార్ బాగానా ఏం చేస్తున్నావురా ప్రజెంట్ ఇక్కడనే పోస్టింగ్ వచ్చింది సార్ ఏవోగా ఏవోనా అవును సార్ అగ్రికల్చర్ ఆఫీసరా ఎస్ సార్ ఓ కంగ్రాట్స్ ఇక్కడనే కొంచెం వర్క్ మీద వచ్చిన సార్ అట్లనే మీరు ఇక్కడనే చేస్తాలంటే ఒకసారి కలిసిపోదాం అట్లనే మేము కూడా ఇక మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి సార్లు అందరినీ పిలిపించి ఒక సన్మాన సభ లాగా అంటే గెట్ టుగెదర్ లాగా పెట్టుకుందాం అనుకున్నట్టు మేము అనుకుంటాను అది కూడా ప్లాన్ చేద్దాం సార్ ఒకసారి ఓకే నాన్న నేను చూస్తే చాలా సంబరం అనిపిస్తుంది గర్వంగా నేను ఫీల్ అవుతాను నేను చూసి అందుకే నాన్న వాస్తవానికి మిమ్మల్ని మేము కొట్టడం అనేది మాకు ఏ ఉద్దేశం కాదు ఆ రోజు కొట్టిన బెత్తం దెబ్బలే మీరు ఇవాళ ప్రయోజకుల కారణాలు అంతే సార్ నాకు అసలు కనీసం ఒక స్వీట్ అన్న తినిపిద్దాం అనిపిస్తే ఏం లేదు కదా అట్లా ఏం లేదు సార్ మేము ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణం మీరు వేసిన బేస్ కదా సార్ ఫస్ట్ కాంచెలు మీరు మమ్మల్ని ఏ విధంగా కొట్టి చదివిపించి ఉర్రి ప్రతిదీ మాకు అప్పుడే కదా సార్ బేస్ పడేది అప్పటి నుండే మాకు ఒక బుద్ధి అనేది వచ్చింది సో అదేవిధంగా చదువుకుంటూ వెళ్ళాము ఈరోజు అంటే నా చదువు అయిపోయినాక ఇప్పుడు 5 years అవుతుంది కష్టపడి ఒకసారి కాదు 2 attempts అట్లా ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నా సార్ నాన్న స్వాగత్ మీరు సన్మానాలు చేస్తా అంటే సంతోషమే కానీ అంతకు మించిన గొప్ప సన్మానం ఏంటి తెలుసా సార్ మా దగ్గర చదువుకున్న మా విద్యార్థులు మేము ఎక్కడన్నా కలిస్తే దారిలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు మమ్మల్ని గుర్తుపట్టి సార్ బాగున్నారా సార్ అని పలకరిస్తే అదే పెద్ద మహా గొప్ప సన్మానం మాకు దాన్ని మించిన గొప్ప సన్మానం ఇంకేటి ఏముండదు కొందరు తిట్టుకుంటారు కావచ్చు నన్ను బాగా కొట్టిండు వాడు ఆ సార్ గారు కొట్టిండు ఈ సార్ తిట్టుకుంటారు కావచ్చు కాకపోవచ్చు మేము మాకు కావాలని కొట్టినే తెలియలేదు నేను చెప్పినాక ఇంతకుముందు ఆ రోజు కొట్టిన బెత్తం దెబ్బలే ఈ రోజు మీరు ప్రయోజకులు వెళ్ళడానికి కారణం అంతకు మించి ఇంకోటి ఏముండదు నాన్న అదేవిధంగా నువ్వు ఎంతో కష్టపడితే నీకు ఈ జాబ్ వచ్చింది నాన్న ఎంతో కష్టపడి చదివితే పోటీ పరీక్షలు నెగ్గితేనే నీకు ఈ జాబ్ వచ్చింది కాబట్టి నువ్వు చేసే ఉద్యోగం అనేది ఒక ధర్మబద్ధంగా ఉండాలి నీకు బాధ్యత ఏదైతే తప్పైపోయారో నీ బాధ్యతను ఒక ధర్మబద్ధంగా నిర్వర్తిస్తే నీవు జీవితంలో గెలిచినావు అనుభవం ఏదైనా కూడా ఒక మంచి పద్ధతి క్రమశిక్షణ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా చేటియే ఈరోజు నీకు అది వచ్చిందంటే ఆ క్రమశిక్షణ నీ దగ్గర ఉందని అనుకుంటున్నా దాన్ని నువ్వు నీ జీవితం ఉన్నంత వరకు అదేవిధంగా ప్రజలకు కావచ్చు నీ తోటి ఉద్యోగస్తులకు కావచ్చు ఇంకెక్కడైనా కూడా పద్ధతి ప్రకారం నడుచుకునే ఎట్లా కొట్టినా నా కొడుకుని ఎందుకు కొట్టినావు నువ్వు పెట్టినవా సాధనవా పెంచడానువా ఏమైంది రత్నాకర్ నా కొడుకుని కొట్టినవాడు నువ్వు కొట్టరా హోంవర్క్ అప్ప చెప్తే వాడు చేస్తలేడు చెయ్యాడు చెయ్యకుండా కొడతావు నువ్వు ఎవ్వరు బుద్ధి మాట చెప్పడానికి మీ ఉపాధ్యాయులు కన్నాం రత్నాకర్ మంచిగా మాట్లాడు సారు ఇంటికి 2 అచ్చులు మేమే అని మాట్లాడు కూరలు తీసుకొచ్చిన బల్లె ఏం చేసినందుకు కుక్కను కొట్టేవాడు నువ్వు ఎందుకు కొట్టావు చెప్పవా ఫస్ట్ ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా నీ కొడుకుని కొట్టినానే మాట్లాడుతున్నావు కానీ నీ కొడుకు ఏం తప్పు చేస్తే కొట్టినామని ఆలోచిస్తున్నావా రే ఏమని చెప్పుకున్నారా మీ డాడీకి నీ కొడుకును కొట్టినా అని చెప్పేసరికి ఒక తండ్రిగా నువ్వు బాధపడి వచ్చి అడుగుతున్నావచ్చు కానీ ఒక బాధ్యత గల ఉపాధ్యాయుని మీద చెయ్యొద్దు అన్న సంస్కారం కూడా తెలియదా అట్టెట్లా కొడుతున్నామని మాట్లాడుతున్నావయ్యా అని కొట్టాలని అవసరం మాకేంది వాడు ఏ తప్పు చేసినా ఒక ఉపాధ్యాయునిగా చూస్తూ ఊరుకోం కాబట్టి వాడికి శిక్ష వేసినాం కొట్టినాం తప్పేముంది అంత మాత్రంకే వచ్చి చెయ్యెత్తవా సరేనయ్యా నీ కొడుకుని మీ కొట్టడం మాకు తప్పే కావచ్చు నీకు బాధ అనిపిస్తుంది కావచ్చు మొక్కై వంగంది మానై వంగదట ఇవాళ నీ కొడుకు చేసిన తప్పుకి మేము శిక్షించకుండా బదులు పెడితే రేపు సొసైటీలో కూడా నీ కొడుకు అదే తప్పు చేస్తాడు అప్పుడు ఎవరిని అడుగుతావయ్యా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 4 దండుతారు పోయి పోలీసులను అడుగుతావా చెప్పు నా కొడుకు ఏం తప్పు చేసిండు మేడం ఏం తప్పు చేసిండు మేడం అని మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి నీకంత బాధ ఉంటే అని అడగాలి
వాళ్ళు నడకుండా మమ్మల్ని నడకుండా వచ్చి నువ్వు ఎట్లా మాట్లాడి ఎట్లా చేయతావు? కాదు రత్నాకర్, మీ పిల్లలకు చదువు చెప్పకపోయినా మాకు జీతాలు వస్తాయి. అలా అని చదువు చెప్పకుండా బట్టే ఖాళీగా కూర్చోలేం కదా. అయినా మా జీతాలు ఎక్కడి? మీరు పన్నులు కట్టేటువంటి పైసలు కదా, మీరు పన్నుల పైసలే మా జీతాలు. మాకు జీతం తీసుకున్న దానికి కనీసం న్యాయం చేయద్దు రత్నాకర్. మేము ఇక్కడికి మేము జీతం తీసుకున్నా, మేము జీతం తీసుకోకపోయినా మా దగ్గరకు వచ్చి 4 అక్షరాలు నేర్చుకుంటానంటే ఆ పిల్లల్ని చక్కదారిలో పట్టించడం మా బాధ్యత. ఉపాధ్యాయులుగా అది మా బాధ్యత. మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాం. అందులో ఓ దెబ్బేస్తాం, దాంట్లో తప్పేముందయ్యా? పిల్లలు చెడిపోతా అంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మా పిల్లలు కూడా అంత ప్రయోజకులు కావాలని ఒక ఉపాధ్యాయులుగా మాకు కూడా అంతే బాధ ఉంటుంది. మాకు లేరు రత్నాకర్ పిల్లలు? మా పిల్లలు పెద్దలు కాదా? మా పిల్లలకి ఇంకో అక్కడ చదువు చెప్పే వాళ్ళు కొడతలేరు మా పిల్లల్ని? చూడయ్యా, ఆయన చూడు, సార్ స్టూడెంట్ అంట. తను వచ్చి ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్ తీసుకొని తను ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నాడు, ఎన్ని దెబ్బలు పడ్డాడు, ఏం చేస్తాయని ఎంత ప్రయోజకుడు అయినని తను చెప్పుకుంటాడు. రేపు నీ కొడుకు కూడా ఇలా చేసిన చెంప దెబ్బ రేపు ఆయనకు మంచి గుణపడం అవుతుంది కావచ్చు, మంచి ప్రయోజకుడు అవుతాడు కావచ్చు. అట్లెందుకు ఆలోచించలేదయ్యా? కాదు బాపు, నువ్వెవరో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు ఇట్లనే నీ కొడుకుని కొట్టినంటే నన్ను కొట్టిండు, నా తమ్ముని కొట్టిండు. మా చిన్నబాబు వచ్చి సేమ్ నీ లెక్కనే సార్ను మందలు ఇచ్చిండు. ఈరోజు వాని పరిస్థితి ఎట్లున్నది తెలుసా? వాడు తాగుడుకు, సిగరెట్ల తాగుడుకు బానిసై నువ్వు ఏ విధంగా అయితే గల్లబట్టిండో ఈ రోజున నా తమ్ముడు కూడా మా బాబాయ్ గల్లబట్టి తాగేదందుకు పైసలు అడుగుడే, ఇయ్యకున్నా తిట్టడమే ఒక రకంగా తయారైపోయిండు. ఆలోచించుకోవాలి కదా మీరు కూడా. రేపు నీ కొడుకు గొప్ప ప్రయోజకుడై లక్షలు సంపాదించి నీకు పెడతాడో పెట్టడో కానీ మాకు మాత్రం 1 రూపాయి కూడా ఇయ్యాడు, 1 రూపాయి కూడా ఇయ్యాడు. ఎందుకు? మేమేమైనా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? మా పిల్లలు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, మంచి ప్రయోజకులు కావాలనుకుంటాం. రత్నాకర్, నా దగ్గర చదువు నేర్చుకున్న విద్యార్థి ఈ రోజు నేను ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నా, ఏవో ఒక పని చేస్తున్నా. ఇక్కడ ఒక మండల అధికారి. బాబు నీకు తెలియదానే? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారా లేదా? గురువును గౌరవించాలి, పూజించాలి. కానీ గల్లబట్టి అడిగితే ఏమవుతుంది? గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోలుస్తారు. ఒక్కటి చెప్తా విను రత్నాకరు, ఒక తండ్రికి కొడుకైనా బిడ్డైనా పుట్టినప్పుడు కాదు తన కళ్ళలో ఆనందం, తను పెరిగి పెద్దయి ఒక ప్రయోజకుడు అయినప్పుడు తను కన్నా కానుకు ఒక అర్థం ఉంటుంది. పలానా రత్నాకర్ కొడుకు ఈ ఆఫీసర్ అయిండు, పలానా రత్నాకర్ కొడుకు ఈ పొజిషన్లో ఉన్నాడు, పలానా రత్నాకర్ కొడుకు అంటే ఇంత గొప్ప అన్నప్పుడే ఆ తండ్రి కన్నా కడుపుకు ఒక విలువ ఉంటుంది. అట్లనే మాకు కూడా మేము చెప్పిన స్టూడెంట్స్ కూడా పలానా స్టేజ్లో ఉన్నారు, పలానా ఎంఆర్ఓ అయిండు, పలానా బిఆర్ఓ అయిండు, ఒక కలెక్టర్ అయిండు, అట్లా అన్నప్పుడు మాత్రమే మాకు నిమ్మలం ఉంటుంది. అంతేగాని పిల్లల్ని కావాలని కొట్టాలన్న ఆలోచన ఏ గురువుకు ఉండదు. రత్నాకర్, ఆలోచించు. మీ పిల్లలు మీ దగ్గర ఎంతసేపు ఉంటారయ్యా? పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు, మళ్ళీ నైటు 4 గంటల నుంచి 8 గంటల వరకు. పడుకున్న టైంలో మీతో వాళ్ళు మాట్లాడరు కదా, మిగిలిన టైం అంతా మా దగ్గర గడుపుతారు. అంటే వాడి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వాడు బాగుపడే విధంగా ఉందా, ఖరాబ్ అయ్యే విధంగా ఉందా, ఖరాబ్ అయ్యే విధంగా ఉన్న వాడిని ఏ విధంగా బాగుపడే విధంగా మార్చాలి అనేది మొత్తం మా చేతుల్లో ఉంటుంది. వాడు ప్రయోజకుడైన ఇక్కడనే, వాడు చెడిపోయిన బడిలోనే. కాబట్టి ఏ గురువు కూడా ఒక విద్యార్థి చెడిపోయే దశకు పోతుంటే చూస్తూ ఊరుకోడు, వాడిని చక్కదిద్దే బాధ్యతగా తీసుకుంటుంటాడు. ఆ ఉద్దేశంతో కొట్టిన తప్ప నీ కొడుకును నాకేం పగలేదా నీ కొడుకు మీద. సరే ఇక లచ్చిన నాకు గల్లబెట్టినా కావచ్చు, నేనేం చిన్నబోను, ఇది మాకు సహజమే. ఒక పంతులుగా, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పంతులుగా మాకు ఈ సహజం. ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పంతులు అంటే సార్లు తిడితే పడతారు, కొడితే పడతారు. అదే ప్రైవేట్ బల్లెలోకి పోయి అడగలుగుతావా? లక్షలు పోసి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తారు. అంతెందుకు రత్నాకర్, తిట్టని తోడుకలు తీయని. రత్నాకర్, ఇక్కడున్న ఈ టీచర్ అమ్మ కావచ్చు, నేనైనా కావచ్చు, మాకు వట్టిగరాల నౌకర్లు, ఇగో ఈ మా విద్యార్థి కూడా వట్టిగరాల నౌకర్లు. పోటీ పరీక్షలలో నెగ్గితేనే మాకు ఉద్యోగాలు. ఎన్నో రాత్రులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చదివి ఎన్నో విధాలుగా బాధపడి పరీక్షలలో పోటీ పడి చదివి ఒక ఉద్యోగం సంపాదించుకోవడం అంటే ఆటో దొల్లంతా ఈజీ కాదు రత్నాకర్. అట్లా పోయి ఇట్లా గంటలు 500 తెచ్చుకుంటాను మాట్లాడారు కదా, అట్లా పోయి ఇట్లా జాబు ఎవ్వరు ఇయ్యరు, గుర్తుపెట్టుకో. అది లెక్క చేయక ప్రైవేట్ పాఠశాలలు అంటే మొగ్గు చూపి అధిక ఫీజులు కట్టి అందులో చేంజ్ చేయిస్తారు తప్ప ప్రభుత్వ పాఠశాలను చులకన చూస్తారు. అసలు మరి ఆ ప్రైవేట్ పాఠశాలలో చదివే అక్కడ చెప్పే ఉపాధ్యాయులకు వాళ్ళకి నౌకర్లు వస్తే వాళ్ళు అక్కడ చదువు చెప్తారా? చెప్పలేరు కదా. మరి వాడు అక్కడ చదువు చెప్తాను, నౌకరు రానోడు అక్కడ పోయిండు కదా. సపోజ్ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా పరీక్ష రాసిండు టీచర్ ఉద్యోగాన్ని, వానికి రాలే, నాకు వచ్చింది. వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? పలానా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తాడు. వాడు పనిచేసే టీచర్ పాఠశాలలోకే అధిక పిల్లలు పోతాడు, నేను చేసే అక్కడ తక్కువ వస్తాను. మరి వానికి నౌకరు వచ్చినట్ట, నాకు నౌకరు వచ్చినట్ట? ఇది నాకు అర్థమైతే లేదా? ఇది మీ తల్లిదండ్రులు గుర్తెరగాలి. ప్రభుత్వ పాఠశాలలు బతికుండాలంటే తప్పకుండా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోకి మాత్రమే పంపించాలి. మీ బడిని మీరే కాపాడుకోవాలి. మాది కాదు ఈ బడి, మీ ఊరిది.
మీ గ్రామానిది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంటుంది. ఖరాబ్ చేసుకున్నా కూడా మీ చేతుల్లో ఉంటుంది. మేము చదువుకున్నప్పుడు స్కూళ్ళల్లో వందల మంది స్ట్రెంత్. ఇప్పుడు ఏమన్నా అన్నా కూడా అద్దు గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ లో కొట్టని తిట్టని ఏమనని రేపో పైసలు పెట్టి చదివిస్తాను. పైసలు పెట్టినందుకే విలువ తప్ప అక్కడ నా కొడుకులు చదువుతలేరా ఇదే ఆలోచించారు. 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడితే అయిపోయింది రత్నాకర్. మేడం సార్ తప్పదు సార్. నన్ను చిన్నప్పుడు మా అవ్వయ్య బడికి తోలేదు సార్. నేనే అజ్ఞానంతో ఆటో నడుపుకున్నా, నేను నడుపుకొని బతుకుతున్నా సార్. నా కొడుకు కూడా గదే చేస్తాను అనుకున్నా కానీ ఇంత ప్రయోజకుని చేసి తీర్చిదిద్దారని అనుకోలేదు సార్. కన్న కడుపు కొట్టిండనగానే కోపంతో వచ్చినా కానీ సార్ మీరు ఇంత మంచిగా చెప్పి ఇంత మంచి ప్రయోజకులు చేస్తారని అనుకోలేదు సార్. మీరు జర దండం పెడతాం మేడం, జర ప్లీజ్ నాకు తప్పును మన్నించుల్లి. కాదు రత్నాకర్, మీ చిన్న కొడుకుని కొట్టినా వాడు చదువుకుంటలేడా? వాడు ప్రయోజకుడు అయితే లేడా? దండం పెడతాం, మా పిల్లలను మీ చేతిలో పెడతాను. ప్రయోజకులు చేయాలి, జ్ఞానవంతులు చేయాలి. ఆయనకు నౌకరు వచ్చినట్టు నా కొడుకు నౌకరు అయితే కూడా ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఏయూ అయిండు, ఒక ఆటో డ్రైవర్ కొడుకు కలెక్టర్ అయిండు, ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఇదైండు. పెద్ద నౌకర్లు చేసినట్టు నాకు కూడా మస్తు గొప్ప అనిపిస్తుంది సార్. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించాలి సార్. దండం పెడతా సార్ ప్లీజ్ మేడం. పెట్టుకో రత్నాకర్, మా దగ్గరికి చదువు నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు కూడా మా పిల్లలే. మేము ఎక్కడ పోయినా పలానా పిల్లలు నా పిల్లలు, నా స్కూల్ పిల్లలు అని మేము గర్వంగా చెప్పుకోవడానికే వీళ్ళిద్దరిని ఇప్పుడు ఇంత బాధ పెట్టుకుంటానైనా మేము వాళ్ళను చదువు అని పెడతాం. అంతే తప్ప పరోక్షంగా ప్రత్యక్షంగా మాకు పిల్లల మీద ఎలాంటి పగలు ఉండవు. మాకే కాదు, స్కూల్లో చదువు చెప్పే ఏ పంతులమ్మలకు ఏ ఉపాధ్యాయులకు పగలు ప్రతీకారాలు ఉండవు. దయచేసి మీరు ఇది ఒకటి అర్థం చేసుకుంటే తల్లిదండ్రులకు మంచిది. మేడం చెప్పినట్టు మా పిల్లల్ని వదిలిపెట్టి ఈ పిల్లలు మా పిల్లలు అనుకుని వస్తాను మేము ఇంటికి బయలుదేరచ్చు. మా పిల్లలు వీళ్ళు, మా పిల్లలు ఎక్కడో ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలకు మేము మంచి చదువు చెప్తే అక్కడ మా పిల్లలకు మంచి చదువు పంపుతుంది. అసలు నేను మీ ముఖం చూడాలన్నా నాకు ఇబ్బంది అనిపిస్తాను సార్. మీరు ఇంత మంచిగా చెప్పినాక కూడా నేను అనవసరంగా మీ మీద చేసుకున్నాను సార్. నీ తప్పేదో నువ్వు తెలుసుకున్నావు కదా. రత్నాకర్, ప్రతి తల్లిదండ్రులు నువ్వు చేయాల్సిన పని ఒకటే, మేము మీ పిల్లలకి మా బడిలో మంచి విద్యనే అందిస్తాం. మేము చెప్పే విద్య అనేది ఏ విధంగా నేర్చుకుంటాను మీ పిల్లల ఇంటికాడ, ఎటువంటి అలవాట్లకు అలవాటు పడుతుండ్రు, దోస్తాన్లు ఎటువంటివి కలుస్తాండ్రు, ఎవరెవరు దోస్తాను కలుస్తుంది, రాత్రుల పూట కూడా మీ పిల్లల ఎంబడి మేము ఉండలేం కదా. అక్కడ కొంచెం మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే రత్నాకర్ నేను చెప్తానంటే రోజులు బాగలేవు, అంత టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, అంత పరిశాన్ ఉన్నది. మంచి సార్, ఈ కానించి కూడా మన ఊళ్ళో పిల్లలు ఎటు పోకుండా ప్రైవేట్ స్కూల్లో పోకుండా నేను చూసుకుంటా సార్. ఒక్క 10 ఇళ్ళని కవర్ చేసి అందరిని మనకు బల్లెకి తీసుకొస్తా సార్. మీరు ఇంత చదువుకున్న ప్రైవేట్ స్కూల్ బస్సులో బంద్ చేయ ఒక పూట బంద్ చేయిస్తా సార్. రేపటి నుంచి మొత్తం ప్రైవేట్ స్కూల్లో బస్సులే బంద్ చేయించి మన బల్లెకి స్టార్ట్ చేస్తా సార్. నాకు ఎంతో కొంత ఒక 10 ఇళ్ళన్నా మారుతా సార్. నా లెక్క ఇంకొక 10 మందినన్నా మార్చి మన స్కూల్ మన ఊళ్ళు ఉండేటట్టు చేస్తా సార్. అలా చేస్తే ఈ రోజు నా దగ్గర చేసిన తప్పనేది దేవుడు నిన్ను క్షమిస్తాడు. మేడం మీరు దండం పెడతాను, నా తప్పును మన్నించాలి సార్. నా పిల్లలు మీ చేతిలో పెట్టిపోతాను మేడం. బాగుంచండి సార్, ఏమనుకోకుల్లి, మీకు అల్ల పెట్టిందని ఏమనుకోకుల్లి సార్. తప్పైంది నాది. ఆ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బంద్ చేయి, మన స్కూళ్ళకు వచ్చేటట్టు చేయి, దేవుడిని క్షమిస్తాడు. రైట్ సార్, రేపటి నుంచి అదే పని అది. మంచిది సార్, పోయేద్దాం సార్. నేను కూడా ఓకేనా, మీరు అవన్నీ మనసులో పెట్టుకుంటారు. సహజమే. ఆ రోజు మీ బాబాయ్ అన్నాడు, ఈ రోజు రత్నాకర్ అన్నాడు. మా బాబాయ్ అనుభవిస్తాడు. ఏ రోజు ఆయనకు కూడా రత్నాకర్ కు మీ బాబాయ్ అనుభవించినట్టు రత్నాకర్ అనుభవించద్దని మా ఉద్దేశం, అంతకుమించి ఇంకేది లేదు. ఓకే రైట్. హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. చూసారు కదా వీడియో. ఈ వీడియో అయితే మేము చాలా మెసేజ్ ఇవ్వడానికి చేసినామండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, గ్రామాలలో ప్రతి ఒక్క పిల్లాన్ని ప్రైవేట్ స్కూల్కు పంపించడానికి చూస్తారు. ఓకే, ఉన్నవాళ్ళు స్కూళ్ళలోకి ప్రైవేట్ స్కూల్కే ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి, మేము కాదంటలేదు. కానీ కొంతమంది లేని వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కు పంపించే ఓపిక లేక, ఫీజులు కట్టలేక పిల్లల్ని మధ్యలోనే ఆపేసి పనులకి తీసుకుపోతారు. దయచేసి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే అండి, బడియుడు పిల్లల్ని బడికే పంపించండి, పనులకి పంపించకండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మన ఊర్లో ఉన్న బడికైతే ఖచ్చితంగా ఉపాధ్యాయులు వస్తున్నారు, స్కూల్ చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చులకనగా చూస్తున్నారు, అందులో ఏం మాత్రం చదువు చెప్పట్లేదు అంటారు. కానీ ముఖ్య విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చెప్పే ఉపాధ్యాయులే చాలా టాలెంట్ పర్సన్స్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్లు రాసి పోటీ పరీక్షలలో పాల్గొని వాళ్ళకంటూ ఒక అర్హత ఉండి గవర్నమెంట్లో టీచర్గా ఉద్యోగం సంపాదించారు. సో దయచేసి ప్రేక్షక దేవుళ్ళు ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ నేను చెప్పేది ఒకటే అండి, మీకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్కి పంపించి ఇబ్బంది పడే కంటే మన ఉన్న బడిలోనే, మన గ్రామంలోనే ఆ బడికి పంపించి పిల్లలకి ఎంతో కొంత చదువునైతే అందించాలని కోరుకుంటున్నా. ఒక గ్రామానికి గుడి ఎంత ముఖ్యమో, గ్రామ పంచాయతీ ఎంత ముఖ్యమో బడి కూడా అంతే ముఖ్యం.
మన ఊర్లో ఉన్న బడిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. సో మీరందరూ ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత, ఒకప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో ఒక క్లాస్లో 70 నుంచి 80 మంది స్ట్రెంత్ ఉండేదండి. అప్పుడు చదువు నాణ్యతనే, అప్పుడు ఉపాధ్యాయులు నాణ్యతనే, ఇప్పటి చదువు నాణ్యతనే, ఇప్పటి ఉపాధ్యాయులు కూడా నాణ్యతనే. తేడా ఎక్కడొచ్చిందంటే ఒకరు ప్రైవేట్ స్కూల్కి పంపించారు అనేసరికి వాళ్ళ బాబు ప్రైవేట్ స్కూల్కి పోతుండు కదా, మా బాబుని ఎందుకు పంపించద్దు అనే ఒక ఆలోచనతోనే పంపిస్తున్నారు తప్ప అక్కడ బాబు చదువుతుండా లేదా ఏంటి, లక్షల ఫీజు కడుతున్నాం, మరి ఎంతవరకు చదువుతున్నారు ఏంది అనేది అయితే ఆలోచిస్తలేరు. సో మీ అందరికీ నేను వేడుకునేది ఒకటే అండి, మన గ్రామంలో ఉన్న బడిని మనం కాపాడుకుందాం, మన ఉపాధ్యాయులకు సహకరిద్దాం. మొత్తానికైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పంటి గంటను గట్టి గంటని. బాయ్.